రాష్ట్రాల్లో పార్టీలు బీసీల జపం చేస్తున్నాయా? వారికే పెద్దపీట వేస్తున్నారా? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలలో బీసీలకు ఛాన్స్ వెనుక పొలిటికల్ ఎత్తుగడ ఉందా? 2 స్థానాలకు బీసీలను కేటాయించిన బాబు బీసీల విషయంలో కాంగ్రెస్ అడుగులు వ్యూహాత్మకంగా పడుతున్నాయా? అసలు రాములమ్మకు అనూహ్యంగా అవకాశం ఎలా వచ్చింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలుగు రాష్ట్రాలకు బీసీ జ్వరం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలలో బీసీలకు ఛాన్స్. బీసీలకే పట్టం కట్టిన ఏపీ తెలంగాణ పార్టీలు. 2 స్థానాలకు బీసీలను కేటాయించిన బాబు. బీసీ విషయంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు. రెండు తెలుగు రాష్ట్రాలకు బీసీ జ్వరం పట్టుకుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన టికెట్ల కేటాయింపును చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్కరు కూడా జనరల్ అభ్యర్థికి కేటాయించకపోవడం గమనార్హం. అటు తెలంగాణ అయినా ఇటు ఏపీలో అయినా బీసీలకే పట్టం కట్టారు, వారికే టికెట్లు కేటాయించారు. అయితే ఉన్నవి తక్కువ సంఖ్య కాబట్టి ఇలా చేశారని అనుకున్నా బీసీలకు చాలా వ్యూహాత్మకంగానే టికెట్లు ఇచ్చారు. ఇక ఏపీ విషయానికి వస్తే టీడీపీ తనకు దక్కిన 3 స్థానాల్లో 2 బీసీలకు కేటాయించింది. రాష్ట్రంలో బీసీ జనాభా సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారిని మరింత చేరువ చేసుకునే క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆచితూచి అడుగులు వేశారు. అయితే బీసీ నాయకుల్లోనూ చాలా మంది పోటీ పడినా వారిలో అత్యంత విధేయులకు మాత్రమే చంద్రబాబు టికెట్లు ఇవ్వడం గమనార్హం. మరోవైపు తెలంగాణలో 3 స్థానాలను అధికార పార్టీ కాంగ్రెస్ దక్కించుకుంది. వాటిలో సంఖ్యాపరంగా బీసీలకు 1 ఇచ్చినప్పటికీ ఎస్సీ ఎస్టీలకు కూడా అదే స్థాయిలో ఒక్కొక్క సీటును కేటాయించింది. వారిలో స్థానిక నాయకులను కాదని అధిష్టానం దగ్గరే తేల్చుకున్న విజయశాంతి టికెట్ దక్కించుకోవడం అత్యంత కీలకంగా మారింది. అయితే సినీ రంగం ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా దూరమైందన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో సినీ రంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విజయశాంతికి టికెట్ ఇచ్చారన్న చర్చ ఉంది. అయితే విజయశాంతికి పార్టీ పెద్దలు స్థానిక నాయకులను కలుపుకొని ముందుకు సాగాలని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీనికి ఆమె ఏ మేరకు సహకరిస్తారో చూడాలి. ఇక మరో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా బీసీ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ కు టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పదే చెబుతున్నా బీసీల అనుకూల పార్టీ అనే నినాదం పెద్దగా వినిపించకుండా చేసే వ్యూహం దాగి ఉందన్న చర్చ నడుస్తూ ఉండడం గమనార్హం.